ఈరీలో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ 44 నుంచి 48 వరకు ఒక చిన్న పిల్లాడు స్కూల్కి వెళ్తే అలాంటి స్టోరీ ద్వారా మనం సింపుల్గా గుర్తుపెట్టుకుందాం. చూడండి, రైట్. స్టోరీ ఏంటంటే ఈ స్కూల్ పిల్లోడు 6 years కిడ్డిన యూనిఫామ్ వేసుకున్నాడు, మంచి స్కూల్కి పోదాం అనుకున్నాడు. దేనికి? ఎడ్యుకేషన్, చైల్డ్ కేర్ కోసం. ఈ స్కూల్ బాగానే ఉంది, మంచిగా ఇంప్రెస్ అయ్యిండు. అంటే ఎస్సీ ఎస్టీస్కి వీకర్ సెక్షన్స్కి లైక్ మంచిగా సోషల్ ఇంజస్టిస్ లేకుండా నీట్గా ఉంది ఈ స్కూల్. కానీ పిల్లోడుకి ఏంటంటే ఇంత మంచి స్కూల్ దగ్గర ఏదో వైన్ షాప్ ఉంది. ఈ వైన్ షాప్ పోవాలని గవర్నమెంట్ కంప్లైంట్ ఇస్తాడు. మంచిగా ఈ వైన్ షాప్ తీసేసి ఇక్కడ ఫార్మింగ్, అగ్రికల్చర్, యానిమల్ హస్బెండరీ స్టార్ట్ చేస్తారు. ఇదే స్టోరీ. సో ఫస్ట్ ఏంటంటే యూనిఫామ్ వేసుకున్నాడు అని చెప్పినా కదా, అదే 44 ఆర్టికల్ 44 యూనిఫామ్ సివిల్ కోడ్. దీనికి ఇంకో లాజిక్ ఏంటంటే 44 ఇట్లా మీరు రెండు యూనిఫామ్ ఉన్నాయి, యూనిఫామ్ సివిల్ కోడ్ అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత దేనికి పోతుండే చెప్పిన ఎడ్యుకేషన్, చైల్డ్ కేర్, అదే ఆర్టికల్ 45. ఏమని? ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ ఏంది? స్కూల్ లాజిక్ ఏంది? ఎస్సీ, ఎస్సీస్, ఎస్టీస్, ఇది లాజిక్. ఇది ఆర్టికల్ 46. ఏంటంటే లైక్ ప్రొటెక్ట్ దెమ్ ఫ్రమ్ సోషల్ ఇంజస్టిస్ అండ్ ఎక్స్ప్లాయిటేషన్. ఇది 46. నెక్స్ట్ ఏంది? 47 వైన్ షాప్ అన్నా కదా, అదేంది? డ్రింక్స్ అండ్ డ్రగ్స్ తీసేయాలి అని. అదే ఆర్టికల్ 47. వైన్స్ అంటే ఏంది? డ్రింక్స్ అండ్ డ్రగ్స్ని ప్రాహిబిట్ చేయాలి. ఫైనల్గా దేనికి? అది మంచి హెల్త్ కోసం. అది 47. 48 ఏంది? తీసేసినాక మీకు మంచిగా అగ్రికల్చర్, యానిమల్ హస్బెండరీ ఇవన్నీ డెవలప్ చేసుకోండి. అది చేసుకున్నాక కూడా లైక్ ఇవి ఉన్నాయి కదా, ఈ కౌస్ని వీటిని ఏం చంపకూడదు. అదే 48. దీని బదులు ఇది వచ్చింది. సో ఇవన్నీ చేస్తే ఏంది? ఒక గుడ్ ఎన్విరాన్మెంట్ ఉంది ఎవరికి? పిల్లోడికి. అదే 48. సో చిన్న స్టోరీ ద్వారా మొత్తం అంతా ఈ 6 years లాజిక్ కూడా ఇక్కడ మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, ఆర్టికల్ 45. సో ఈ ఒక చిన్న స్టోరీ ద్వారా మొత్తం అంతా 44 to 48 ఆర్టికల్స్ అన్ని సింపుల్గా అయిపోయి.